అంత పెద్ద జై గణేష్. వినిపిస్తలేవే మీ కోడలు ఇట్లా ఎట్లా వస్తుంది అనుకుంటావు? అయిపోయిందా అమ్మ? చలో ఈవినింగ్ ఉంటుంది అలా అభివృద్ధి జరగవలసింది. నిదానపల్లి మల్లన్న స్వామి టెంపుల్. చౌటుప్పల్లి లోపలికి వస్తే మనకు ఈ టెంపుల్ వస్తుంది. రావణపేట దాటినాక ఉంటుంది. చాలా పాత టెంపుల్. మరి ఇది మల్లన్న టెంపుల్ అంటారు. భక్తులు సోమవారం చాలామంది వందల మంది వస్తారు. అమాస రోజు మనకు అన్నదానం కూడా అవుతుంటుంది. అమాస రోజు అన్నదానం సాయంత్రం పెడతారు. నిద్ర చేస్తేందుకు చాలామంది వస్తారు. భక్తులు ఎక్కిన పండుకుంటారు. వీలుంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఇలా అన్నదానం చేసేందుకు వీలుంటుంది. అమాస రోజు ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయొచ్చు, సొంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ గిన్నెలు అన్నీ ఉంటాయి. మనకు రూమ్లో ఉంటాయి అన్ని గిన్నెలు. సోమవారం కూడా అన్నం కావాలంటే వండుకొని తింటేందుకు ఇక్కడ వీలుంటుంది. ఇక్కడ నిద్ర చేస్తే చాలామంది వచ్చి ఒక్కొక్కరు 5 రోజులు నిద్ర చేసిపోతుంటారు. ఏమైనా ప్రాబ్లాలు ఉన్నా, ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడ 5 రోజులు నిద్ర చేస్తే చాలా అద్భుతం జరుగుతుంది. అందువల్ల చాలామంది ఇక్కడ నిద్ర చేస్తానికి వచ్చి ఇక్కడనే ఉండి వండుకొని తిని వెళ్ళిపోతుంటారు. చాలా మయమైన టెంపుల్. త్వరలో సోమవారం కూడా పెట్టాలని అనుకుంటున్నాం అన్నదానం.
కానీ భక్తులకు నిధులు సరిపోక ప్రాబ్లం అయిపోయింది. త్వరలో అది కూడా సెట్ చేస్తామని చూస్తున్నాం. ఇప్పుడైతే అమాస రోజు సాయంత్రం అన్నదానం పక్కా ఉంటుంది. ఎందుకంటే నైట్ నిద్ర చేస్తానికి వచ్చిన వాళ్ళు నిద్ర వచ్చినప్పుడు అన్నదానం కోసం ఇక్కడ తినేసి ఇక్కడనే పండుకొని పొద్దున్న లేచి వెళ్ళిపోతుంటారు. అమాస రోజు చాలా వేల మంది వస్తుంటారు. మామూలు సోమవారం 100 మంది వస్తుంటారు. కొంతమంది చాలామంది ఇక్కడ పండుకొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ మనకు నీళ్ళకు ప్రాబ్లం లేదు, తానాలకు ప్రాబ్లం లేదు, వాటర్ బాగానే దొరుకుతుంది. రాముడిపేట నుంచి వస్తుంటే మనకు రైట్ సైడ్లో లోపలికి కనబడుతుంటుంది. ఓం నమః శివాయ. ఇంకా ముందుకు చాలా చేయాలని చూస్తున్నాము. ఒక్కొక్కటి చేస్తున్నారు. భక్తులు ఇచ్చే డబ్బులతో కొంచెం కొన్ని రిపేరింగ్లు అవుతున్నాయి. ముందర షెడ్ కూడా ఏదో ఇస్తారు. అన్నదానాన్ని కూడా ఒక రూమ్ వేసేసి అన్నదానానికి అన్ని సెట్ చేద్దామని చూస్తున్నారు. త్వరలో అవి కూడా చేయకపోతుంది.